మీరు చూసినట్టుగా ఒక కన్ఫర్మేషన్ అనమాట నాకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ తాతగారు. థ్యాంక్ యూ. మీ మోర్ టు నో మ్యామ్, మ్యారేజ్ ముందు సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం బెటరా లేదా మ్యారేజ్ అయ్యాక ఇన్లా సపోర్ట్తో చేసుకోవడం బెటరా మ్యామ్? ఐఎమ్ టాపర్ ఫ్రమ్ మై స్కూల్ డేస్ బట్ ఐ గుడ్ 23 years నౌ. యువర్ ఒపీనియన్. మీ పేరు చెప్పండి ఫస్ట్. ఇదేంటంటే డిపెండ్స్ అండి. అంటే మీరు చదువుతూ ఉన్నారు, మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, మీకు మంచి మ్యాచ్, మీకు బాగా సరిపోయే ఒక మ్యాచ్ వచ్చిందనుకోండి, మీకు అక్కడి నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుంది. అంటే గనక సపోర్ట్ ఉంటుంది. అంటే గనక మ్యారేజ్ అయిపోయినంత మాత్రం చేత నా ప్రిపరేషన్ సాగదు అని మీరు అనుకోకండి. మీరు చదవాలి, మీరు చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా అంటే మీరు ఒక 4-5 అటెంప్ట్స్కి 3 attempts 4 attemptsకి వెళ్ళారనుకోండి, అన్ని ఎక్కువ ఇయర్స్ చేసుకోకుండా ఉండడం కంటే ఒక మంచి మ్యాచ్ వస్తే చేసుకున్నా కూడా మీ ప్రిపరేషన్ ఏమి ఆగిపోదు, మీ చదువుకి ఏమీ అడ్డంకి అవ్వదు. అది ఇంకా కూడా చదవచ్చు మీరు. మీ